అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏ అవసరం లేదు, ఎవరితో పని లేదు అనుకుంటున్నావేమో. లేదు లేదు, అలాగ ఎన్నడూ కూడా నువ్వు కంగారు పడ మాకు. యేసుక్రీస్తు వారు ప్రభుని నేను ఎవరైనా సువార్త ప్రకటించినప్పుడు, ఓ నాకు ఇదంతా తెలిసి సువార్త నాకు పని లేదు అని నువ్వు గర్వంగా, అహంకారంగా, పొగరుగా నువ్వు మాట్లాడుతున్నావేమో చూసుకో. సువార్త ఈరోజు దేవుడు నీ కాళ్ళ దాకా పంపించాడు, నీ ఇంటి దాకా పంపించాడు, నీతో మాట్లాడమని దేవుడు నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రీపులో నా పెన్నులో ఇంకుంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను, ఏ పిచ్చిగతలైనా గీసేస్తాను అనుకున్నావేమో. అది పొరపాటు. నీ రీపులు లింక్ అయిపోయినప్పుడు ఖాళీ అయిపోద్ది. నీ పాపం బట్టే, నీ దోషం బట్టే, నీ ఔదిత బట్టే ఆ రీపులు ఖాళీ అయినప్పుడు నువ్వు రీపులు రావట్లేదు ఏంటి అని తీసి చూసినప్పుడు ఆ రీపుల్లో ఇంక్ అయిపోద్ది. ఇంకంటే నీ జీవితంలో పాపానికి చోటిస్తాం అనమాట. దానికి సాదృశ్యం పాపానికి చోటిస్తాం. ఇదే తీసుకున్నట్టయితే ఒక ఈగ ఒక సాలుగూడికి చిక్కడిపోయింది. ఆ ఈగ సాలుగూడికి చిక్కడినప్పుడు ఆ ఈగలో ఉన్న గుజ్జు మొత్తం ఆ సాలుగూడి ఏం చేసిందంట, లాగేసింది. నీ పాపం బట్టి, నీ ఔదిత బట్టి, నీ గర్వం బట్టి నీ పాపం ఆ సైతాన్ని లాగేసిన తర్వాత ముందు నేను చెప్పినట్లుగా ఆ రీపుల్లో ఉన్న ఇంక అయిపోయినట్లుగా నీ జీవితం ఖాళీ అయిపోక ముందే నువ్వు యేసువారి దగ్గరికి రా, దేవుని నమ్ముకో, నీ పాపాన్ని ఒప్పుకో, మారు మనసు పొందుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అవకాశాలు ఎవరికి ఎవరంటే ఒక అవకాశము నీకు ఇచ్చి ఉన్నాడు ఆ దేవుడు. దైవ సేవకుడు నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను మందలిచ్చినప్పుడు నాకేంట్లని చెప్పి నువ్వు మాట్లాడినట్లుంటే నా గర్వంతో మాట్లాడుతున్నావు. ఆ దైవ సేవకుడు ముందు నువ్వు గర్వం, నీ పొగరు అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఓ నా బిడ్డ నశించిపోతున్నాడని చెప్పి నీ దాసుడితో దేవుడు మాట్లాడి నీ గృహం దగ్గరికి పంపించినప్పుడు వచ్చారులే వేస్ట్గా, ఒక్క మానవత్వం లేని మనిషిగా అని నువ్వు ఆలోచన చేసినట్టయితే అది నీది చాలా పొరపాటు. తెలుసుకో, యేసుని తెలుసుకో, శ్రేష్టమైన మారు మనసు పొందు, మంచి భక్తి చేయి. ఎంత సంపాదించినా, ఎన్ని గుట్టలు భోగు చేసి పెట్టినా ఏమి శాశ్వతం కాదు. ఇది ఏదైనా కానీ ఒకరోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ ఆలోచనలు ఎలాగుంటున్నాయి, నీ ఊహలు ఎలాగుంటున్నాయి, నువ్వే పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లేదు. నీ కన్ను చెడిపోతే చాలు, నీ దేహం మొత్తం ఏమవుతుందంట, చీకటైపోతుంది. దేహం చీకటి పడినప్పుడు మరణానికి దగ్గరగా ఉన్నట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నుని జాగ్రత్త పెట్టుకో, నీ ఆలోచనలు జాగ్రత్త పెట్టుకో. దేవుని వెడల భయభక్తులతో నీవు నడుచుకున్నట్లయితే పరలోకంలో నీకు దేవుడు స్థానాన్ని కల్పిస్తాడు. జాగ్రత్తగా గమనించి ప్రేమనందు భయభక్తులతో జ్ఞానముతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఈ భూమి మీద, దేవుని సంతోషపెట్టినట్లయితే ఈ భూమి మీద ఆయన కుడి పాశాన నీవు ఉంటావు, నీ కుటుంబం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా, సజీవుడివి, సర్వాధికారి నాయన, ఈ మాటలు బట్టి ప్రభువా మా బిడ్డల జీవితంలో క్రియ జరగటానికి మీరు సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన పాస్తాన్ని చేసి ముద్ర వేసి ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.